సింహరాశి, ఈ సింహరాశి వారందరికీ కూడా మే నెల 2025 సంవత్సరంలో మాసరాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారి యొక్క పాదపద్మాలకు నేను నమస్కారం చేస్తున్నాను. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ యొక్క సింహరాశి వారికి మనకి మార్చి 29 తేదీ 2025 సంవత్సరం తర్వాత సప్తమలోకి ఈ యొక్క శనిగ్రహం రాహుగ్రహం రాబోతుంది. కాబట్టి అష్టమంలో ఉన్నటువంటి శని బుధ శుక్ర గ్రహాలు ఈ యొక్క సింహరాశి వారిని ఏమీ చేయలేకపోతాయని మనం చెప్పాలి. అష్టమంలో ప్రస్తుతం మే 29వ తేదీ వరకు కూడా మనకి సింహరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క రాహువనండి శని వీళ్ళిద్దరూ కూడా శుభమైనటువంటి ఫలితాలను మీకు ఇవ్వరన్నమాట. కాబట్టి ఈ సింహరాశి వారికి సప్తమంలో రాహు వస్తున్నాడు. కాబట్టి జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ మరి ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి పెట్టుకోకుండా మీరు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలలో చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్ రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులకు అందరికీ కూడా చక్కగా మీరు అనుకున్న పనులు మీకు సక్సెస్ అవుతాయి. ఉదాహరణకి మీకు 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక కొడుక్కి మీరు కావలసినటువంటి యూనివర్సిటీలో మీకు కావలసినటువంటి విశ్వవిద్యాలయంలో సీట్లు రావడం అనేటటువంటిది పక్కా జరుగుతుంది. అయితే ఈ యొక్క మనకి ఈ గ్రహ ప్రభావం వలన మనకి విద్యలో విఘ్నము అనేటటువంటిది కలిగజేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారంతా కూడా దాన ధర్మాల్లో దిట్టలు. కాబట్టి మనుధర్మశాస్త్రంలో చెప్పబడిన విధంగా మనకి 108 ప్రదక్షిణలు మనం సోమవారం నాడు చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారంతా కూడా దుర్గాదేవిని వాళ్ళు ఇంట్లో పెట్టుకొని చక్కగా కుంకుమార్చన చేసుకుంటూ చేసుకోవాలి. ఇక రైతుల పరిస్థితి, వ్యాపారస్తుల పరిస్థితి, ఇక పౌల్ట్రీ ఫామ్స్, ఇలాగ యానిమల్ పౌల్ట్రీ ఫామ్స్ ఇలాంటివన్నీ కూడా నడుపుతున్నటువంటి వాళ్ళ పట్ల ఆసక్తి అనేటటువంటిది పెరుగుతుంది. అలాగే మనం కూడా పెంచాలి అనేటటువంటి అవకాశం మనకి ఆ పాటలు పాడడం ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి మనం పరిహారాలు ఏం చెప్పాలంటే, సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహం బాగుండలేదు, అలాగే అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహం కూడా బాగుండలేదు. మరి అష్టమంలో ఉన్నటువంటి బుధుడు మనకి అసలు కమ్యూనికేషన్ ప్రాబ్లంలో తీసుకొస్తున్నాడు. మీరు ఏం చెప్తున్నాడో కూడా అవతల వాళ్ళకి అర్థం కాకుండా మీకు ఉంటుంది. కాబట్టి మనము బుధ జపం చేసుకోవాలా, బుధ స్తోత్రాలు చదువుకోవాలా. కిలోంపావు ఈ యొక్క పెసల్ని ఆవుపేడ రంగు లేదా చిరకాకు పచ్చ రంగు ఉన్న ఒక్కటి తీసుకొని మీరు చక్కగా చిన్నగా తంత్రం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ యొక్క రాశి వారికి, ఈ సింహరాశి వారికి అందరికీ కూడా రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. రాహు శనివారం అంటే శనివారం నైట్ ఇదంతా కూడా. కాబట్టి ఈ విధంగా ఎవరికైనా పెళ్లి చూపులకి వాటికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఉదయం 11 లోపల వెళ్ళడం శుక్ర హోరాలో. మరి అలాగే మనిషి పట్ల నమ్మకం ఈ 2025 సంవత్సరంలో చాలా కష్టతరమైనటువంటి సంవత్సరంగా చెప్తున్నారు. మరి అందువలన మీరంతా కూడా ధార్మికమైనటువంటి విధానంలో మీరు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. శుభమస్తు.